మనం ఇప్పుడు సబ్జెక్టు కేసు తీసుకుని దానికి రెఫ్లెక్స్ కేసు యాడ్ చేద్దామండి. ఐ నేను, మై సెల్ఫ్ నేనే, అంటే ఐ వి యూ దే హీ ఈస్ ఇట్ అనేవి సబ్జెక్టు కేసు అండి. దానికి రెఫ్లెక్స్ కేసు చెప్పుకుందాం ఇప్పుడు. ఐ నేను, మై సెల్ఫ్ నేనే. ఎలా ఉపయోగిస్తారు ఈ మై సెల్ఫ్ అంటే? ఐ మై సెల్ఫ్ ఐరన్ మై క్లోత్స్, ఐ మై సెల్ఫ్ వాష్ మై కార్, నా కార్ నేనే వాష్ చేసేస్తా, ఎవరి హెల్ప్ తీసుకోను. ఐ ఇంజూర్డ్ మై సెల్ఫ్ వైల్ ఐ వాజ్ చాపింగ్ వెజిటేబుల్స్, నేను కూరగాయలు కట్ చేస్తుండగా నాకు నేనే నా వేలు నేనే కోసుకుని ఇంజూర్ చేసుకున్నాను. ఇలా నేనే నాకు నేనే అని చెప్పేదానికి చెప్తారండి. ఐ టాక్ టు హర్ మై సెల్ఫ్, నేనే మాట్లాడతా తనతో, మీరేం మాట్లాడడం అవసరం లేదు, నేనే మాట్లాడతా. ఐ టాక్ టు హర్ మై సెల్ఫ్, దట్ ఈస్ ద మీనింగ్ హియర్. ఐ పే ద బిల్ మై సెల్ఫ్, నేనే కడతా, బిల్ నేనే కడతానండి, మీరు కట్టక్కర్లేదు, దాని ఉద్దేశం అది. నెక్స్ట్ అండి వి, ఈ డబ్ల్యూని వి అని కాకుండా వి అని చెప్పండి. వి ఆర్ బ్రదర్స్, వి ఆర్ ఇండియన్స్, ఇలాగనమాట. దీనికి రెఫ్లెక్స్ కేసు వచ్చేసి ఆ జెల్స్. ఏంటండి? ఆ జెల్స్. ఓయూఆర్ నెల పలుకుతాము, అవర్ అని కాకుండా ఆ అంటే సరిపోతుందండి. ఓయూఆర్ ఆ అని చెప్పాలి. ఆ కంట్రీ, ఆ ఫ్రెండ్, ఇలా చెప్తామండి. దానికి ఎస్ఎల్విఎస్ యాడ్ చేసి ఆ జెల్స్, మేమే మనమే. వి ఆజెల్స్ వన్ ద మ్యాచ్, మేమే గెలిచాం మ్యాచ్ని. ఓకేనండి, మేము మాత్రమే. ఇలాంటి సందర్భంలో ఆజెల్స్, వి ఆజెల్స్ వన్ ద మ్యాచ్. వి ఆజెల్స్ బిల్డ్ ద హౌస్, మేమే, ఇంకెవరు హెల్ప్ చేయలేదండి, మాకు మేమే ఇంటిని కట్టేసాం, దాని అర్థం అదండి. నెక్స్ట్ అండి దై. అలానే మీకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎస్సిఎల్ఎఫ్ సెల్ఫ్, ఇక్కడ ఎస్సిఎల్ఎఫ్ సెల్ఫ్, ఎస్సిఎల్ఎఫ్ సెల్ఫ్. కొన్ని చోట్ల మాత్రం ఎస్సిఎల్విఈఎస్ వచ్చిందండి, సెల్స్. ఏంటి దాని అర్థం అంటే ఎప్పుడైనా ఒక్కటే ఉంటే ఎస్సిఎల్ఎఫ్ వస్తుందండి, ఒకదానికంటే ఎక్కువ ఉంటే బహువచనం అయితే కనుక ఎస్సిఎల్విఈఎస్ వస్తుంది. అదేంటి సార్ మాకు అర్థం కాలేదు. ఐ అంటే ఎంతమంది ఉంటారు సార్? ఒకళ్ళే కదా, అందుకని ఎస్సిఎల్ఎఫ్. వి మేము మనము, ఎంతమంది ఉంటారు? మోర్ దాన్ వన్ ఉంటారు. మేము అనగానే ఒకళ్ళు కాదు కదా, ఒకరికన్నా ఎక్కువ, అందుచేతనే ఎస్సిఎల్విఈఎస్. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ యూ ఉంది సార్, ఇక్కడ రెండు రాశారు, యో సెల్ఫ్ అన్నారు, యో జెల్స్ అన్నారు. ఎందుకు రెండు రాశారు అంటే కనుక యూ అనేసరికి మనిషి ఒక్కడే ఉన్నా యూనే, ఇద్దరికన్నా ఎక్కువ ఉన్నా మీరు అని యూనే, అందుచేతన ఒక్కరే ఉన్నప్పుడు సెల్ఫ్ రాస్తాము, ఒకరికన్నా ఎక్కువ ఉంటే ఎస్ఎల్విఈఎస్ రాస్తామండి. ఓకేనా? కమింగ్ టు ద పాయింట్ హియర్, మనం రెండు చెప్పుకున్నాము, థర్డ్ వన్కి వెళ్దామండి. టీహెచ్ఈవై, దై, వాళ్ళు, వీళ్ళు. కొన్ని రాయలేదండి, ఇక్కడ స్పేస్ లేక రాయలేదు, చెప్తున్నాను, ఓవరాల్గా చెప్తున్నాను. దై, వాళ్ళు, వీళ్ళు, వారు, వీరు. అలానే అవి, ఇవి. టీహెచ్ఈవై దైని మనుషులతో పాటుగా వస్తువులు కూడా వాడచ్చండి, అవి ఇవి అని చెప్పడానికి. దై వాళ్ళు, వీళ్ళు, వారు, గౌరవంగా వారు వీరు అంటాం కదా, దానికి కూడా దేనే, వాళ్ళు వీళ్ళు, వారు వీరు, అవి ఇవి. రైట్. దానికి రెఫ్లెక్స్ కేసు దెమ్సెల్స్, టీహెచ్ఎం దమ్ సెల్స్, ఎలా పలకాలి? సెల్స్, ఎస్ని జడ్లా చెప్పాలి ఇక్కడ. దెమ్సెల్స్ వాళ్ళే, వీళ్ళే, అవే, వారే, వీరే. దే దెమ్సెల్స్ వన్ ద మ్యాచ్, వాళ్ళే గెలిచారు, వాళ్ళే నా పర్సు కొట్టేశారు. దే దెమ్సెల్స్ పిల్ఫర్డ్ మై వాలెట్, వాళ్ళే కొత్తగా కారు కొన్నారు, ఇంకెవరో కదా, ఎవరు కొన్నారు? వాళ్ళే కొన్నారండి. దే దెమ్సెల్స్ బోట్ ద కార్, దే దెమ్సెల్స్ హ్యావ్ బోట్ ద కార్ రీసెంట్లీ. ఇలా వాళ్ళే, వీళ్ళే అని చెప్పినప్పుడు, ఎప్పుడైనా ఎంపసైజేషన్ చేసినప్పుడు వాళ్ళే అని ఖచ్చితంగా, వాళ్ళు మాత్రమే అని చెప్పినప్పుడు కూడా ఇది దెమ్సెల్స్. నెక్స్ట్ అండి వైఓయు, యు అంటే నువ్వు, నీ గౌరవం లేకుండా చనువుగా నువ్వు అన్న యూనే, మీరు అన్నా కదా యూనే, యు నువ్వు మీరు. అలానే ఒక్కరే ఉన్నప్పుడు నువ్వు అంటాము, అప్పుడు యూనే. ఎక్కువ మంది ఉన్నప్పుడు మీరు అని అంటాం, అప్పుడు కూడా యూనే. ఇంగ్లీష్లో ఒక్కరు ఉన్నా ఎక్కువ మంది ఉన్నా యూనే అంటాం. యు నువ్వు మీరు. అయితే ఇక్కడ రెండు రాయొచ్చండి, యోర్ సెల్ఫ్, యోర్ జెల్స్. ఎందుకు రాసాం రెండు అంటే, ఒక్కరిని రాయాలంటే యోర్ సెల్ఫ్, ఎస్ఈఎల్ఎఫ్ అండి, ఒకరికన్నా ఎక్కువైతే యోర్ జెల్స్. నువ్వే, నీ హోంవర్క్ నువ్వే చేయాలి. యూ హ్యావ్ టు డూ యువర్ హోంవర్క్ యువర్ సెల్ఫ్. ఒక అబ్బాయి ఉన్నాడండి, హోంవర్క్ తను చేయకుండా ఎవరితోనో చేయించేస్తున్నాడు.
నువ్వు వేరే వాళ్ళు చేస్తే నీకేమీ రాదు, నువ్వే చేయాలి, నీ మట్టుకు నువ్వే చేయాలి అంటున్నాను, నువ్వు మాత్రమే చేయాలి అంటున్నాను. యూ హ్యావ్ టు డూ యువర్ హోంవర్క్ యువర్ సెల్ఫ్. ఓకేనా, రైట్. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే నిన్ను ప్రూవ్ చేసుకోవాలి, ఇంకొకళ్ళు ఎవరు నిన్ను ప్రూవ్ చేయరు. యూ యువర్ సెల్ఫ్ హ్యావ్ టు ప్రూవ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు నీ జీవితంలో నీకు నువ్వే ప్రూవ్ చేసుకోవాలి, రైట్. యూ యువర్ సెల్ఫ్ లెర్న్ దిస్. నీకు నువ్వే నేర్చుకోవాలి, ఎవరు నేర్పించరు నీకు, దాని అర్థం ఉంది. యువర్ సెల్ఫ్ అంటే నువ్వే అని అర్థం. ఓకేనా. యువర్ సెల్స్ అంటే బహువచనం ఉంటే ఒకరికన్నా ఎక్కువ ఉంటే యువర్ సెల్స్ అంటాం. మీరంతా యువర్ సెల్స్ హ్యావ్ టు డూ ద హోంవర్క్. మీరే చేయాలి, నేను చెప్పను, ఇంకా ఇక్కడ వరకు చెప్పాను, ఇక్కడ నుంచి మీరే చేయాలి. దట్ ఈస్ ద మీనింగ్ హియర్. యువర్ సెల్స్ అంటే నువ్వే, మీరే. యువర్ సెల్ఫ్ అంటే నువ్వే, యువర్ సెల్స్ అంటే మీరే. నెక్స్ట్ అండి, హే అతను అంటే అండి, హే అతను, ఇతను, వాడు, వీడు. అతను, ఇతను, వాడు, వీడు. ఇక్కడ వాడు వీడు రాయలేదండి. హీ అతను, ఇతను, వాడు, వీడు. హిమ్సెల్ఫ్ అతనే, ఇతనే, వాడే. ఓకేనా, వాడే నా పర్స్ కొట్టేశాడు, ఇంకెవరు కదా, వాడే అని ఖచ్చితంగా చెప్తున్నాం. హీ హిమ్సెల్ఫ్ పిల్ఫర్డ్ మై వాలెట్. అతనికే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎవరికండి? అతనికే. హీ హిమ్సెల్ఫ్ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. ఇలా అతనే, ఇతనే, వీడే, వాడే అని నొక్కి చెప్పడానికి ఈ హిమ్సెల్ఫ్ని యూజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ అండి, షీ ఆమె, ఈమె. తను, తిను అని అంటాం కదా, అప్పుడు కూడా షీనే. హర్ సెల్ఫ్ ఏంటండి? హర్ సెల్ఫ్ ఆమె, ఆమెనే, ఈమె, తినే, తనే. ఇలాంటి సందర్భంలో కూడా హర్ సెల్ఫ్. షీ హర్ సెల్ఫ్ గాట్ ద జాబ్ among her friends. She herself got the job among her friends. తన స్నేహితులందరిలో తనకే జాబ్ వచ్చింది, ఇంకెవరికి రాలేదు, తన మట్టుకే వచ్చింది. ఇలాంటి సందర్భంలో she herself got first rank in the examinations. ఆమెకే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇంకెవరికి లేదండి, తనకే, ఆమెకే అని నొక్కి చెప్పేటప్పుడు అండి. she herself cooked all these food items. తనే వండిందండి, ఇంకెవరు హెల్ప్ చేయలేదు, తను మాత్రమే వండేసింది ఈ ఫుడ్ అంతా, రైట్. ఇట్ అది, ఇది. ఇట్ సెల్ఫ్ అదే, ఇదే. ఐ బై ఇట్ సెల్ఫ్ నేను దాన్నే కొంటా. ఓకేనా. ఐ లైక్ ఇట్ సెల్ఫ్ నాకు అదంటేనే ఇష్టం. ఏదైనా ఒక వస్తువు చూసామండి, 2-3 వాచెస్ చూపించారు, పలానా వాచ్ అంటే నాకు ఇష్టం. ఐ లైక్ ఇట్ సెల్ఫ్ నాకు అదే ఇష్టం. ఐ డోంట్ వాంట్ అనదర్ వాచ్, ఐ బై ఇట్ సెల్ఫ్. ఇలా చెప్పొచ్చండి, ఇట్ సెల్ఫ్. ఫైనల్గా మనం ఏం చెప్పాలంటే, ఇలా సెల్ఫ్ కానీ సెల్ఫ్స్ కానీ వచ్చినట్లయితే ఏదైనా ఒక విషయాన్ని నొక్కి చెప్పడానికి ఉపయోగిస్తారండి. తనే, అతనే అంటే హిమ్సెల్ఫ్, ఆమె అంటే హర్ సెల్ఫ్, అదే వస్తువుని పట్టుకుని అదే, ఇదే అంటే ఇట్ సెల్ఫ్ అండి. మై బైక్ స్టార్ట్స్ ఇట్ సెల్ఫ్. నేను కిక్ చేయక్కర్లేదు, ఇంకేం చేయక్కర్లేదు, దానికి అదే స్టార్ట్ అయిపోతుంది. ద వాషింగ్ మిషన్ టర్న్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. వాషింగ్ మిషన్ దానికి అదే ఆగిపోతుంది, మనమే ఆఫ్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్ అంటాం కదా ఇట్ సెల్ఫ్ అంటే. ఓకేనా. ద ఏసీ పుట్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, గెట్స్ పుట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఇలా అదే, దానికే, ఆమెకి ఆమె, ఈమెకి ఈమె, నాకు నేనే, ఇలా చెప్పేటప్పుడు ఈ సెల్ఫ్స్ అన్నీ ఉపయోగించుకోవచ్చు.